హలో ఫ్రెండ్స్, మనలో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. డబ్బు బాగానే వస్తుంది, కొంతమందికి ఇంకా రావట్లేదు, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. ఎందుకు వస్తుంది, ఎందుకు రావట్లేదు, దాని గురించి సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. కానీ ఒక హిడెన్ ట్రూత్ ఉంది. బేసికలీ ఇది నా ఫస్ట్ వీడియో అండ్ నేను మెయిన్గా దీంట్లో డిస్కస్ చేసేది నైట్ షిఫ్ట్స్లో పని చేసే వాళ్ళ బాడీ లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నో నీడ్ టు సీ ఆల్ ద వీడియోస్ ఇన్ యూట్యూబ్ అండ్ గో ఆన్ సర్చ్ అండ్ నైట్ షిఫ్ట్స్, వాట్ హ్యాపెన్, డిజినెస్ కమింగ్ అండ్ my headache, a migraine, immunity power, discipline, laziness, lot of things. No need to search in YouTube. ఓన్లీ ఒకే ఒక్క వీడియో. ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ ఫస్ట్ టైం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హూ డిడ్ ఆల్రెడీ నైట్ షిఫ్ట్స్ అండ్ డే షిఫ్ట్స్. అండ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, వాట్ ఎవర్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ డే షిఫ్ట్స్. మేబీ చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బట్ ఇందులో నాకు చాలా నాలెడ్జ్ ఉంది. మీరు వేరే వీడియోస్ చూసారంటే డెఫినెట్గా ఏదో యూట్యూబ్లో కొట్టేసి గూగుల్లో నుంచో 4 కాన్సెప్ట్లు తీసుకొని దాని గురించి డిస్కస్ చేయడం చూసింటారు. బట్ నేను నా రియల్ లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ యూట్యూబ్ నా లైఫ్ స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా లైఫ్ స్టోరీ నుంచి మీకు ఏం అర్థమవుతుంది అనేది మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఉంటుంది. డెఫినెట్గా ఇది మీకు టైం అయితే వేస్ట్ చేయదు. మీరు డెఫినెట్గా ఏదో ఒకటి నేర్చుకుంటారు అని తెలుసుకుంటారు. నేను డాక్టర్స్తో ఎలా కనెక్ట్ అయ్యాను అండ్ డాక్టర్స్ నాకు ఏం సజెస్ట్ చేశారు, నా బాడీ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది అండ్ నాకు హెల్త్ యాంగ్జైటీ ఎలా స్టార్ట్ అవుతుంది, దీని నుంచి నేను ఏమేమి టెస్టులు చేసుకున్నాను. ఈవెన్ ఎవ్రీ టైం నేను హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాను అండ్ చాలా టెస్ట్లు అయితే చేసుకుంటాను. అసలు ఒకటి కాదు, 2 కాదు. ఎందుకోసం చేస్తుంటారు అనేది చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఫైనాన్షియల్గా ఉండొచ్చు, 2 ఆ జాబ్ వాళ్ళకి నచ్చుండి ఆ పాత్ వాళ్ళు చూజ్ చేసుకొని ఉండొచ్చు. మేబీ అది రేర్ కేసెస్. మేబీ వాళ్ళు మేనేజర్ అయి ఉండొచ్చు, టీమ్ లీడ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకు మంచి మంచి ఆఫర్స్, శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు రీజన్స్ అయితే వాటెవో. బట్ మెయిన్ థింగ్ నైట్ షిఫ్ట్లో బెనిఫిట్స్ ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. బెనిఫిట్స్ కూడా ఉంటాయా అని మీరు అనుకుంటారు. ఎస్, డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే లాభం ఉంటే నష్టం ఉంటుంది, నష్టం ఉంటే లాభం ఉంటుంది. ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో మనం థింక్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. ఈవెన్ అది నెగిటివ్ అయినా సరే దాని నుంచి పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మెంటాలిటీ ఉన్న వాళ్ళకి అవి కొన్ని అర్థమవుతాయి. సపోజ్ నైట్ షిఫ్ట్లో నేను అర్థం చేసుకుంది ఏమంటే, సో ఫస్ట్ బెనిఫిట్ ఏమంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ వస్తాయి. అది దేనికి కూడా కాకపోవచ్చు, బట్ మీ నీడ్స్ కోసం మేబీ మీరు షాపింగ్ చేయాలనుకున్నా, మొబైల్ రీఛార్జెస్, నెట్ బిల్స్, ఫ్యూయల్ ఛార్జెస్, రెంట్ కానీ, మిల్క్ కానీ, ఇలాంటి చిన్న చిన్న వాటికి, మూవీస్, వాట్ ఎవర్ మీ కరిక్యులర్స్ ఉంటాయి కదా, ఆ నైట్ షిఫ్ట్ అమౌంట్తో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఏదైనా ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ కానీ, ఇంకో కంపెనీ, మీకు బాగా నచ్చిన కంపెనీ, బిగ్ కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్లో మీకు డైరెక్ట్గా వెళ్తే, డే షిఫ్ట్ వైజ్గా వెళ్తే కాంపిటీషన్ హెవీగా ఉండొచ్చు. బట్ నైట్ షిఫ్ట్ అంటే చాలామంది రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఈజీగా కంపెనీలో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు బాగా టైం దొరుకుతుంది. అండ్ దయ్యాలతో కూడా నైట్ టైంలో జస్ట్ ఓకే పార్ట్. బట్ మెయిన్ థింగ్ ఏమంటే మీరు నైట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు ఉండరు, ఇంకా జస్ట్ ఆ ప్యాంట్ బాయ్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళే ఉంటారు ఆఫీస్లో. ఎవరైతే నైట్ షిఫ్ట్ చేసినా వాళ్ళకి బాగా తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా దేని గురించి ప్రిపరేషన్, దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ మెయిన్ థింగ్. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట, డెఫినెట్గా ఉంటుంది. అందులో నేను కూడా ఒకరిని. సో బ్యాచ్ అంటే మనం ఒక బ్యాచ్ తీసుకుంటాం, లైక్ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 అట్లా. ఈ గవర్నమెంట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇది ఒక చూజ్ చేసుకుంటారు సాఫ్ట్వేర్ జాబ్స్. ఎస్పెషల్లీ చాలామంది, అంటే నేను చూసిన వాటిలో అయితే చాలామంది ఉన్నారు ఆఫీస్లో ప్రిపరేషన్స్ కానీ, లేకపోతే హయ్యర్ స్టడీస్ చదువుకునే వాళ్ళు కానీ, వీళ్ళు చాలామంది ఉంటారు.
నైట్ షిఫ్ట్లో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది, బట్ దాని నుంచి కొన్ని నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. సో బేసికలీగా మనకు ప్రాస్ అయితే ఒక శాలరీ వస్తుంది కొంచెం ఎక్కువ యాజ్ కంపేర్ టు డే షిఫ్ట్. అండ్ కొంచెం పెద్ద కంపెనీలోకి నైట్ షిఫ్ట్కి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ మీకు ఈజీగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకేముంటుంది, మీకు ఏదన్నా సంథింగ్ డే టైంలో పడుకోవచ్చు. అండ్ ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ కాకపోయినా అరే నైట్ షిఫ్ట్లో చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఫ్యామిలీ అండ్ గెట్ టుగెదర్లో చాలా తక్కువ ఉంటాయి, మీరు అలోన్గా ఉండొచ్చు. కమింగ్ టు ద నెగిటివ్ పాయింట్స్. నెగిటివ్ పాయింట్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. సపోజ్ కమింగ్ టు మై లైఫ్. సో నేను ఒక గ్రామం నుంచి వచ్చాను. చాలా చిన్న విలేజ్, అండ్ అదొక మండలం కూడా. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. నేను ఉన్నప్పుడైతే మేము స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అండ్ మా స్కూల్ వచ్చేసి ఒక గవర్నమెంట్ స్కూల్. సో ఊర్లలో ఏముంటుంది, గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదువుకొని వచ్చి రాని ఇంగ్లీష్తో నేర్చుకొని ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయిపోయి జాబ్స్ ప్రిపేర్ అయిపోయి ఎన్నో కళలతో వచ్చామన్నమాట. ఇలా నాలాగా చాలామంది వచ్చింటారు. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ విలేజ్ గాయ్స్ విజీ కామెంట్ విజీ. సో అలా వచ్చాం. ఆ పార్ట్ అంతా మీకు సపరేట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో డెఫినెట్గా నా జర్నీ ఎట్లుంది, సాఫ్ట్వేర్ జర్నీలో నేను ఎలా ఎంటర్ అయ్యాను, ఎన్ని కంపెనీస్ షిఫ్ట్ అయ్యాను, ఏ కంపెనీలు చేస్తున్నాను, ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే వీడియో చేయడం కూడా స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే నా నుంచి ఇంకొంతమందికి హెల్ప్ అయితే బాగుంటుందేమో. అండ్ నేను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నాను. నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 7+ years ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 8 years అవుతుంది ఎక్స్పీరియన్స్ ఐటీ ఫీల్డ్లో. నేను 5.5 years ఓన్లీ డే షిఫ్ట్ చేశాను. రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ ఐ థింక్ 2.5 years, 2+ years నేను నైట్ షిఫ్టే చేశాను అనమాట. ఈ 2 years, 5.5 years జస్ట్ నాకు హెల్ అండ్ హెవెన్ అనిపించింది. ఎలా ఉంటుందంటే డే షిఫ్ట్లో శాలరీస్ కొంచెం తక్కువనే ఉండేది. అండ్ కంపెనీ వైజ్గా ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు ఎంత ఉంటుంది మనకు, ఒక 14,000 to 15,000, 20,000 ఇలా వచ్చేది. కంపెనీ మారుతూ వెల్ అండ్ గుడ్ శాలరీస్. ఒక కంపెనీలో 5.5 years చేశాను డే షిఫ్ట్. మంచిగా ఉండేది. టైంకి వెళ్ళడం, టైంకి తినడం, 3 పూటలు తినడం, మధ్యలో స్నాక్స్ అని, చాయ్ అని, గేమ్స్ అని, వాలీబాల్ అని, బ్యాడ్మింటన్ అని, ఇక మస్తు గేములు ఆడేవాళ్ళం. అంటే ఇంకా చెప్పుకోలేను అసలు హ్యాపీనెస్ కానీ. మంచిగా వెల్ మ్యారేజ్, కిడ్స్, మంచిగా అనిపించింది అప్పుడు. సో మ్యారేజ్ అవుతే మీకు తెలుస్తుంది, అందరికీ తెలుసు ఖర్చులు ఎలా ఉంటాయి అనేది. సో నాకు తప్పలేదు, కంపెనీ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కంపెనీ షిఫ్ట్ అవుదామంటే మన దగ్గర స్కిల్ లేదు, టు బీ ఫ్రాంక్ స్కిల్ లేదు. ఎందుకంటే ఒకటే కంపెనీలో 5.5 years ఉన్నామంటే అది ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు పడ్డామని అర్థం. అందులో వచ్చేసి నేను ఒక ఐటీ సపోర్ట్ గేమ్. తర్వాత నేను స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ థింగ్ నేను శాలరీ మీద ఫోకస్ చేశాను. శాలరీ రాలే మనీ అన్న, ప్యాకేజ్ ఇంక్రీజ్ అన్న, ఏదేదో చేశాను. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలి, ఏం అవ్వట్లేదు. జస్ట్ ఒక వీడియో చూసి నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా, ఐ థింక్ సమ్వేర్ ఐ రెడ్ ద కొటేషన్ లైక్ డబ్బు వెనకాల పరిగెత్తకు. ఐ థింక్ స్నేహితుడు మూవీలో విజయ్ తలపతి గారు సార్ చెప్పిన డైలాగ్ నాకు బాగా ఇష్టం. సో డబ్బు వెనకాల పరిగెత్తకు, మీకు నచ్చింది ఒకటి తీసుకోండి, దాన్ని నేర్చుకోండి, దాంట్లో మీరు ప్రావీణ్యం చెందండి, ఆటోమేటిక్గా డబ్బు మీ వెనకాల పరిగెడుతుంది అనే ఒక డైలాగ్. యాజ్ ఇట్ ఈజ్ చెప్పలేదు, క్షమించండి. బట్ మోర్ ఓవర్ ద కాంటెక్స్ట్ ఏమంటే, సో డబ్బుని పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక స్కిల్ మీద, దీని మీద వర్కౌట్ చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఆ రోజు స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. అండ్ నాకు లైఫ్లో అది వర్కౌట్ అయింది. మేబీ ఇది అందరికీ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ 99.99% నేను షూర్గా ఉన్నా. సో డబ్బు వదిలేయడం అని కాదు, డబ్బు రావాలంటే ఫస్ట్ ఏదో ఒక దాని నుంచి రావాలి. ఏదో సినిమాల్లాగా మనకి ఏదో దేవుడు వచ్చి వరాలు ఇవ్వడం, ఇవి ఇవన్నీ ఏమి ఉండవు. మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం అంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం మనీ కోసమే జాబ్ చేస్తాం. ఓన్లీ ఫర్ మనీ అంతే, ఇది ఒకటే.
సో మనం చెప్పే ఎడ్యుకేషన్ అంతా కెరియర్ అని, గ్రోత్ అని, అదని ఇదని చెప్తారు. మీరు ఐటీ ఫీల్డ్లో చేస్తే ఏముంటుంది చెప్పండి? బయటకు వచ్చినంటే ఏం చేస్తున్నావు అంటే నేను పలానా ఏడబ్ల్యూఎస్ డెవలపర్, పలానా ఏ డెవలపర్ అంటే అంటారు. వాళ్ళకి అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొసైటీకి ఏం యూజ్ అయినామా, సొసైటీలో ఎలా ఉన్నామా, సొసైటీలో ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నామా. అండ్ మెయిన్ ఓవర్ నేనైతే ఇన్ఫ్లుయెన్సర్ అయితే కాదు, అందుకే మంచిగా అయితే చెప్పలేకపోతున్నా ఎక్స్ప్లెనేషన్. బట్ మోర్ ఓవర్ ద కాంటెస్ట్ ఏమంటే నైట్ షిఫ్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నేను డే షిఫ్ట్ నుంచి ఒక శాలరీ ఇంక్రీజ్ కోసం నేను నైట్ షిఫ్ట్లోకి వెళ్ళాను. చెప్పే కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుందని. ఇదంతా నా రీజన్ చెప్పడానికి. రీజన్ ఏంటంటే శాలరీ ఇంక్రిమెంట్ కోసం నైట్ షిఫ్ట్ అనేది చూజ్ చేసుకున్నాను. ఇలా చాలామంది ఉంటారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది నైట్ షిఫ్ట్స్ అనేవి చూజ్ చేసుకుంటారు ఇదే రీజన్తో. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 70 to 80% మోర్ 80+ ఓన్లీ ఫర్ శాలరీ ఇంక్రిమెంట్స్, ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది, మంచి గ్రోత్ ఉంటుందేమో దీంట్లో అన్నట్టే వెళ్తారు. అండ్ కంపెనీ నచ్చి వెళ్తారు. ఓకే, వెళ్ళాము, శుభ్రంగా చేసుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ 1 month 2 months బాగానే ఉంది, కొంచెం బాడీ అలవాటు అవ్వడానికి. ఓకే క్యూరియాసిటీగా కొంచెం వర్క్ నేర్చుకుంటున్నాము. అది వర్క్ నేర్చుకున్న తర్వాత ఒకటి స్టార్ట్ అయింది. సో స్లోగా నేను పారాసిటమాల్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫీవర్ రావడము నైట్లో క్లైమేట్కి. దాని తర్వాత గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయిపోయింది, ఎసిడిటీ. ఆల్రెడీ నాకు ఉందనుకోండి, ఇంకా ఐటీ చేసే వాళ్ళకి ఇది మ్యాండేటరీగా ఉంటుంది. సో మీలో ఎవరికైనా గ్యాస్ట్రిక్ అని ఉంటే జీ అని టైప్ చేసి కామెంట్లో పెట్టండి, జీ అని. చూస్తాను నాకు ఎంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే అసిడిటీ ప్రాబ్లం. ఈవెన్ నేను దానికోసం ఆల్మోస్ట్ నియర్ టు 1 lakh అబోవ్ దాకా నేను పెట్టుకుంటాను. ట్యాబ్లెట్స్ అని, అవని ఇవని, స్కానింగ్లని, చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేశాను. అసలు సపరేట్ వీడియోనే చేయొచ్చు దాని గురించి. సో కాంటెస్ట్లోకి వచ్చేసి నైట్ షిఫ్ట్స్ అనేది అలా నా లైఫ్లోకి ఎంటర్ అయిపోయినాయి. నేను ఎలా అనుకున్నా అంటే స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఓకే మనం నైట్ ఎలాగో పడుకోం కదా, ఎలాగో డే అంతా పడుకొని ఉంటాము, నైట్లో ఎలాగో పడుకోము, 2 అవుతుంది పడుకునేలోపు, ఇంకొక 2 hours చేస్తే చాలు కదా, షిఫ్ట్ అయిపోతుంది కదా, శాలరీ వస్తుంది కదా, ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, షిఫ్ట్ అలవెన్స్ వస్తాయి కదా, ప్రాబ్లం ఏంది, ఇంకా మనకు ఆప్షన్ లేదు, మనకున్న స్కిల్కి ఇంకా తప్పదు పోనీకి, కొత్తది నేర్చుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్తే అక్కడ సీన్ సితార్ అయిపోయింది నాకు. ఆఫ్టర్ 6 months ప్రొబేషన్ పీరియడ్లో పెద్దగా కనిపించింది. ఎందుకంటే ప్రొబేషన్ పీరియడ్లో జాబ్ ఉంటుందా ఊడుతుందా అనే ఉద్దేశంతో నేర్చుకుంటుంటాం. సో కంపెనీ అట్లా నైట్ షిఫ్ట్ చేసి ఇంకా మస్తు రోగాలు అయితే తెచ్చుకున్నా. ఇంక ఎట్లా అయిపోయిందంటే నాకు హెల్త్ యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది, డిప్రెషన్, యాంగ్జైటీ. సీరియస్గా ఒకసారి అయితే ఫ్యామిలీతో పాటు చార్మినార్కి వెళ్ళాను. చార్మినార్ పైన స్టెప్స్ ఎక్కుతుంటే పైకి ఎక్కితే యాంగ్జైటీ వచ్చేసింది. ఆ రోజు ప్యానిక్ అయిపోయా. సో మొత్తం స్వెట్ వచ్చేసింది. ఆ రోజు నేను లిటరల్లీ ఆ క్రౌడ్లో ఉండలేకపోయాను. ఎందుకంటే ఆ నైట్ షిఫ్ట్లో ఉండి జనాల్ని చూడడం మానేశాను నేను. జనాలు అసలు ఎక్కువ మంది ఉంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది, సోషల్ యాంగ్జైటీ వచ్చేస్తుంది, హెల్త్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో హెల్త్ యాంగ్జైటీ నాకు స్టార్టింగ్ నుంచి వచ్చింది, ఎప్పుడు కోవిడ్ టైం నుంచి. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు మధ్యలో ట్యాబ్లెట్స్ వాడడం వల్ల తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు దీనివల్ల స్టార్ట్ అయిపోయింది. సో దట్టు మనం టీ ఎక్కువ తాగుతాం, ఇవన్నీ మానేలు. మీకు తెలుసండి ఏం తినకూడదు, ఏం తినాలి, ఏం చేయాలి అన్నీ మీకు తెలుసు. మీ బాడీ మీకు చెప్తుంది. వేరే వాళ్ళు వచ్చి స్పెషల్గా దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. నో వన్ టెల్ యూ. సీరియస్లీ మీకు అన్నీ తెలుసు, మీరు తెలీదు అనుకుంటారు అంతే. ఎస్పెషల్లీ మీ బాడీ, యువర్ బాడీ నోస్ వాట్ టు ఈట్, వాట్ టు నాట్ ఈట్ అట్ ద టైమ్ ఆఫ్ బట్ 1 AM or 2 AM మీ బాడీ చెప్పేస్తుంది, అరే ఇప్పుడు వద్దు, అరే ఇది వద్దు. కొన్ని క్రేవింగ్స్ వస్తాయి, బ్యాడ్ క్రేవింగ్స్, గుడ్ క్రేవింగ్స్ అని ఉంటాయి. బట్ ఒక టైంలో మీ బాడీ అనేది మీకు చెప్తుంది ఓకే ఇది తినకు అని. కానీ మన మనసు అనేది, నఫ్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. అది తినాలి అని. దాని నుంచి ఒబిసిటీ అని, డయాబెటీస్ అని, ఇవన్నీ వెయిట్ గెయిన్ అని, ఫీవర్లని, వెయిట్ లాస్ అని, ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవ్వడం అని, విటమిన్ డిఫిషియన్సీ అని. B12 అయితే అస్సలు ఉండదు గైస్. అండ్ విటమిన్ D అయితే ఇంకా దేవుడు ఎరుగు. అసలు ఎండని చూడడం అయితే కష్టం నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు. అండ్ దట్టు ఓన్లీ నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళది ఒక టార్చర్ ఉంటుంది. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్లో ఉన్న వాళ్ళది అయితే ఇంకా హెల్ అండ్ హెవెన్ అనొచ్చు.
అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే నేను రొటేషనల్ షిఫ్ట్స్‌లోనే వర్క్ చేస్తాను కాబట్టి. అండ్ మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్లో పెట్టండి. డెఫినెట్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ స్పెషల్గా ఈ నైట్ షిఫ్ట్ అనేవి మెయిన్ థింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందండి ఎవరికైనా సరే. మీరు ఎంత తోపైనా, మీ హెల్త్ ఎంత సపోర్ట్ చేసినా, మీరు 10 ఇయర్స్ 15 ఇయర్స్ చేసినా మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మేబీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే డిఫిషియన్సీ తగ్గొచ్చు. గట్ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. లేట్ నైట్లో ఈట్ చేయడం వల్ల గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీ కెరియర్ ఇంపాక్ట్ అవుతుంది. ఈరోజు మనం ఈజీగా వచ్చేది మనం చూసుకుంటున్నాం. ఈవెన్ నేను కూడా అంతే. సో డెఫినెట్గా నేను కూడా డే షిఫ్ట్లో వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాం. నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే రీసెంట్గా వన్ బై వన్ కంపెనీ షిఫ్ట్ అవుతున్నా. బట్ నాకు కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్గా అయితే డే షిఫ్ట్లోకి అయితే వెళ్తాను. అండ్ మీలో ఎంతమంది ఈ టైంలో నైట్ షిఫ్ట్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఐఎమ్ వాచింగ్ వీడియో అట్ నైట్ ఎన్ అని టైప్ చేసి కామెంట్లో పెట్టండి. సో నాకు అర్థమవుతుంది నైట్లో ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారు అనేది. సో ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం పర్పస్ ఏంటంటే, మీరు మెయిన్ థింగ్ మీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను, మేబీ మీకు తెలిసివి. బట్ రెగ్యులర్గా మీరు ఇయర్లీ ట్వైస్ అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. నేను ఈరోజు మార్నింగ్ అయితే బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. మేబీ రేపు రిజల్ట్స్ రావచ్చు. ఆ రిజల్ట్స్ ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ నా బ్లడ్ రిపోర్ట్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా డాక్టర్తో డిస్కస్ చేసి, వీలైతే డాక్టర్తో వీడియో చేస్తాను. ఇన్ డీటెయిల్గా డాక్టర్తో మాట్లాడుతూ వీడియో చేసి నెక్స్ట్ వీడియో అదే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీ షుగర్ ఒకసారి చెక్ చేయించుకోండి, బీపీ చెక్ చేయించుకోండి, తరువుగా ఓఆర్ఎస్ తాగండి. అండ్ మీ డైట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నా డైట్ అనేది చాలా పూర్ ఉంది. నేను చాలా వీక్ అయిపోతున్నా. నాకు డాక్టర్ చెప్పిందే నేను మీతో చెప్తున్నాను అంతే. నా ఓన్గా అయితే ఏం చెప్పట్లేదు. మెయిన్ థింగ్ డిప్రెషన్, యాంగ్జైటీకి చాలా దూరంగా ఉన్నాను. దానివల్ల నేనైతే చాలా సఫర్ అయిపోతున్నా. ఈవెన్ నేను ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాస్లో జాయిన్ అయిపోయి ప్లాట్ఫామ్స్లో మెడిటేషన్ అని, యోగా అని, సంథింగ్ వినడం, హీలింగ్ ప్రాసెస్ అని, ఇలాంటివి కొన్ని నేను జాయిన్ అయ్యాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి ఏమైనా చూడండి, జాయిన్ అవ్వండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి గాయస్. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీ పెయిన్ నాకు బాగా తెలుసు. నైట్ షిఫ్ట్లో చేయడం అనేది ఒక నరకం. ఎందుకంటే అది చేసేవానికి తెలుస్తుంది. ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసినంత ఈజీగా ఉండదు. కామెడీగా చేయడం, పడుకోవడం, ఏదో రోడ్ల మీద పడుకొని ఉండడం అంత ఈజీ కాదు. ఎందుకు చేస్తారంటే, ఒక మిడిల్ క్లాస్ గాయ నైట్ షిఫ్ట్లో ఫ్యామిలీని పోషించుకోవడానికి చేస్తాడు గాయస్. మెయిన్ థింగ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. ఈవెన్ అమ్మాయిలు కూడా నైట్ షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసేసినారు. వాళ్ళ పెయిన్ అయితే వర్ణాతీతం, వాళ్ళ బాధ అనేది. ఎందుకంటే యాజ్ కంపేర్ టు గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్ ఆర్ ఈక్వల్. బట్ గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు వండుకోవాలి, ఇంట్లో హస్బెండ్స్కి పెట్టాలి, హాస్టల్స్ నుంచి వస్తారు. కొన్ని హాస్టల్స్లో హాట్ వాటర్ ఉండదు, కోల్డ్ వాటర్తో స్నానం చేసి ఆ టైంలో రావాలి, రొటేషన్లో రావాలి, మార్నింగ్ టైం రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రావాలి. సో బెటర్ ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ బి గురించి నేను డిస్కస్ చేస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి, చాలా ప్యాసివ్ ఇన్కమ్స్ ఐడియాస్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్ థింగ్ ఈ వీడియో పర్పస్ ఏమంటే, నైట్ షిఫ్ట్లో ఏం చేస్తారు, ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్క సెషన్లో చెప్పేస్తారు మీకు అంతా. ఒక ఫుల్ బాడీ రిపోర్ట్లో మీకు వచ్చేస్తుంది. మీ బాడీ మీకు చెప్తుంది మీకు ఏం ఇష్యూస్ ఉన్నాయి అనేది. మెయిన్ థింగ్ డిజినెస్ ఉందంటే మీ ఇంకా అయిపోయినట్టే పరిస్థితి. సో మోస్ట్లీ 30 ఏజ్ వరకు మన బాడీ సపోర్ట్ చేస్తుంది. 30 ఏజ్ వరకు మన బాడీ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏ గుళ్ళు గోపురాలు తిరిగినా, ఇంకోటి ఏదైనా తిరిగినా మీ బాడీ సపోర్ట్ చేయదు. సో ఈ లోపలే మీరు వీలైనంత తొందరగా వేరే జాబ్, లేకపోతే మీకు నచ్చిన బిజినెస్, మీ ప్యాషన్, దాని నుంచి డబ్బులు వచ్చేది, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చేయడము. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి కూడా అదే కారణం. మేబీ ఆ దేవుడి గారి నుంచి మీరందరూ సపోర్ట్ చేసి మీకు ఈ వీడియో నచ్చి, అరే నాకు కొంచెం కంటెంట్ బాగా నచ్చింది, నా లైఫ్లో యూజ్ అవుతుంది, నా లైఫ్ ఎక్స్పీరియన్స్
దీంట్లో నేను ఫ్రెషర్స్ గురించి, స్టూడెంట్స్ గురించి, జాబ్స్ గురించి, రెజ్యూమేస్ గురించి ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేయాలనుకున్నాను. నేను టెక్నికల్గా ఏది మాట్లాడను, టెక్నికల్గా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. అండ్ నేను వీలైతే కొంతమంది డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. అండ్ వీలైతే నేను కొంతమంది ఎంప్లాయీస్తో డిస్కస్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయనేది కంప్లీట్గా తెలుగులో చేయడానికి నేను ట్రై చేస్తాను. డెఫినెట్గా ఈ వీడియోస్ అన్నీ మీకు ఒక వాల్యుబుల్ థింగ్, ఇది ఒక బంచ్ ఆఫ్ లైఫ్, ఒక కెరియర్ గ్రోత్ అనుకోండి. మేబీ ఒక స్కిల్ నేర్చుకున్నట్టే ఇది కూడా లైఫ్లో మీద ఒక పార్ట్ లాగా. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ట్వైస్ ఇలా వీడియోస్ వచ్చినప్పుడు, ఈరోజు సాటర్డే అని వీడియో షూట్ చేస్తాం, లేకపోతే చాలా బిజీగా ఉంటాము. నేనని కాదు, ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్తో, జాబ్ లైఫ్తో చాలా బిజీగా ఉంటారు. సో ఇది టైం తీసుకొని మరి ఇస్తున్నాను. ఇన్కేస్ ఆ దేవుడు మళ్ళీ దయతలిచి ఈసారి కానీ నా వెనుకొండి నిలబడ్డా, సామి చాలా పెద్దోన్నాయి పుడుస్తా సామి అనే డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో అది చెప్పిన ప్రతిసారి ఏదో ఒకటి మంచి జరుగుతుంది, అందుకే చెప్పాను గైస్, అంతమించి ఇంకేం లేదు. సో ఫైనల్ కంక్లూషన్ ఏమంటే, సో ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా ఒకటి పెట్టుకోండి ఫస్ట్ అయితే. నైట్ షిఫ్ట్ నుంచి బయటకు రావడానికి ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. లేదా మాకు నైట్ షిఫ్ట్స్ బాగా ఉంటాయి, డేలో మాకు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి, వైఫ్ని స్కూల్లో జాయిన్ చేయించి స్కూల్లో ఇడిచి రావాలి, లేకపోతే వాళ్ళు వేరే జాబ్ చేస్తుంటారు అక్కడ డ్రాప్ చేసి రావాలి. ఇవన్నీ ఉన్నాయంటే ఓకే. ఇన్ కేసు వర్క్ లేదు, కొంచెం తక్కువ ఉంది, నైట్లో నేను 2-3 అవర్స్ నేను పడుకుంటాను అన్నవాళ్ళు ఓకే, యూ కెన్ కంటిన్యూ. బట్ లాంగ్ టర్మ్లో ఏదైనా సరే మీ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అంతే. దీనికి మించి ఇంకా వేరేది ఏమీ లేదు. దీని డైట్ గురించి నేను కాదు, డాక్టర్స్తో నేను మంచిగా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పడం స్టార్ట్ చేశారు, అది తినండి, ఇది తినండి, కాఫీ తాగు, టీ తాగు, ప్రోటీన్ తాగు, ఫైబర్ ఎక్కువ తీసుకో, ఫ్రూట్ తీసుకో, సలాడ్ తీసుకో, ఇవన్నీ చెప్పడం, ఇన్స్టాగ్రామ్ చూడడం మీకు అందరికీ తెలుసు. సో అవన్నీ చెప్పి నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒకరోజు సపరేట్గా కూర్చుందాం. అండ్ మెయిన్ థింగ్ కాదు, ఇది మన ఫస్ట్ వీడియో. సో కమ్ టు జాయిన్ ద ఫ్యామిలీ సాఫ్ట్వేర్ బాబా. ఈ బాబా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే. సో మీకు ఎప్పుడు మీ గురించి, మీ శ్రేయస్సు కోరి మీతో పాటు ఉంటాను, అండ్ నాతో పాటు మీరుండండి. మనమంతా ఒక ఐటీ ఫ్యామిలీ, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరన్నా లో మోటివ్గా ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళు కామెంట్లో పెట్టండి. డెఫినెట్గా దాని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకరోజు లైవ్ వచ్చేద్దాం. ఆ లైవ్ రావాలంటే కొంతమంది మనకు సబ్స్క్రైబర్స్ రావాలంట, నాకు ఈ మధ్యనే తెలుస్తుంది. ఆ సబ్స్క్రైబర్స్ కొంచెం వాచ్ టైము ఇవన్నీ ఉంటే కొన్ని మనకు వస్తాయన్నారు. సో ఇలా వచ్చేసి మేబీ ఇన్ కేస్ ఫ్యూచర్లో మనమే ఒక ఫ్యామిలీ లాగా తయారైపోయి, ఐటీ ఫ్యామిలీ లాగా దీన్ని ఎలా డెవలప్ చేయాలి అందరం కలిసి, మేబీ వీ కెన్ గో ఆన్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ సంథింగ్, వీ కెన్ ప్లాన్ ఇట్. ఎందుకంటే ఎవరు కూడా లైఫ్ లాంగ్ ఒకరి దగ్గర పని చేయాలని అయితే అనుకోరు. సో ఇండివిజువల్గా ఏదైనా చేసుకోవాలని ఉంటుంది. అలా ఒకటే ప్యాషన్తో ఉన్న వాళ్ళంతా కలిసి ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, స్టార్టప్ లాగా కానీ, చిన్న బిజినెస్ సైడ్ కానీ, లేకపోతే చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు, దాని గురించి డిస్కస్ చేయడం కానీ, మనం కమ్యూనిటీ అయితే స్టార్ట్ చేద్దాం యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ టు సాఫ్ట్వేర్ బాబా ఛానల్ అండ్ కామెంట్, లైక్, షేర్. నమస్కారం, జై హింద్.